కనుమ రోజు బయటికి వెళ్ళకూడదా? భోగి మంటలు వేయడం, రంగురంగుల ముగ్గులు పెట్టడం, పిల్లలకు భోగి పళ్ళు పోయడం, ఇలా సంక్రాంతి సమయంలో నిర్వహించే ప్రతి క్రతువుకి ఒక పరమార్థం ఉంటుంది. సంక్రాంతి రోజున ఏ దైవాన్ని పూజించాలి, ఏ సమయంలో ప్రత్యక్ష భగవానుడైన సూర్యనారాయణమూర్తిని ఎలాగో ఆరాధిస్తాం. సూర్యుడితో పాటు శ్రీరామచంద్రుడిని లేదా శ్రీమన్నారాయణుడిని కాలస్వరూపాలుగా అనుసంధానించుకుని అర్పించాలి. అలాగే ఇంటి ముందుకు వచ్చే గంగిరెద్దును నందీశ్వరుడిగా ఆరాధించడము ఒక సాంప్రదాయం. పితృదేవతలకు తర్పణాలు వదలడం కూడా సంక్రాంతి పండుగలో ఒక భాగమేనని గమనించాలి. మిగతా పండుగలతో పోలిస్తే సంక్రాంతిని ఆంగ్ల క్యాలెండర్ను అనుసరించి ఎందుకు జరుపుకుంటాము? సూర్యుడు ఏడాది మొత్తం 12 రాశుల్లో సంచరిస్తాడు. ఈ సమయంలో తన దిశను మార్చుకొని ధనుసు రాశిని వదిలి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దాన్నే మకర సంక్రమణం అనిగా పిలుస్తారు. ఆ రోజు నుంచి కర్మసాక్షి దక్షిణం నుంచి కాకుండా ఉత్తరం దిశగా తన కిరణాలను ప్రసరింపజేస్తాడు. అలా దక్షిణాయనం పూర్తయిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ప్రతి ఆయనం 6 నెలలు కొనసాగుతుంది. ఇది దేవతలకు సంబంధించి పగటి కాలం కూడా. సకల శుభాలను స్వాగతించే సమయం కూడా ఇదే. ఈ ప్రక్రియ సౌరమానం ప్రకారం సూర్యుడి కదలికలను బట్టి స్థిరంగా జనవరి 13 తేదీల మధ్య ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అందుకే ఈ ఒక్క పండుగ మాత్రం ఆంగ్ల క్యాలెండర్ను అనుసరించి ఆంగ్ల క్యాలెండర్కు అతి దగ్గరగా ఉంటుంది. రంగవల్లికలు ఎందుకు వేయాలి? గొబ్బెమ్మలను అలంకరించడంలో అంతరార్థం ఏంటి? చాలామంది అడుగుతుంటారు ఇలాంటి ప్రశ్నలు. సూర్యభగవానుడు ధనుసు రాశిలోకి ప్రవేశించినప్పుడు నెలగంటు అంటారు. ఈ నెలగంటు సుమారుగా డిసెంబర్ 15, 16 తేదీల్లో ప్రారంభమవుతుంది. దాదాపుగా 30 రోజులు కొనసాగుతుంది. ఆ మార్పుకు గుర్తుగానే పెళ్లి కాని అమ్మాయిలు ఈ మాసమంతా ఇంటి ముందు రంగవల్లికలు వేసి గొబ్బెమ్మలను అలంకరిస్తారు. సంపదల దేవత అయిన లక్ష్మీదేవి తెల్లవారుజామున ప్రతి వీధికి వస్తుందని శుభ్రంగా తుడిచి కళ్ళాపు చల్లి ముగ్గులతో అలంకరించిన ఇంట్లోకి ప్రవేశించి ఆయురారోగ్యాలను, ధనధాన్యాలను, సుఖశాంతులను ప్రసాదిస్తుందని ఒక నమ్మకం. అందుకే ప్రాతః సమయంలోనే ముగ్గులు వేస్తారు. శాస్త్ర ప్రకారం చూస్తే ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలతో ఇంటికి క్రిమికీటకాలు ప్రవేశించలేవు. వాటినే ఎండబట్టి పిడకలుగా మార్చి పనికిరాని చెక్క సామాన్లతో పాటు భోగి మంటల్లో వేస్తారు. ఈ రోజున పాత సామాన్లను బుగ్గిపాలు చేయడం అన్నది గతించిన దుఃఖకాలాన్ని, బాధించే జ్ఞాపకాలని కూడా వదిలించుకోవాలన్నదే పరోక్షంగా సందేశం. అప్పటి నుంచి ఆ ఇంట కొత్త పంటలతో, కొత్త భోగభాగ్యాలతో, సిరి సంపదలతో శుభాలు చేకూరుతాయని, ఆనందాలు వెలివిరుస్తాయని భోగి పండుగ భరోసా ఇస్తుంది. ఈ సమయంలోనే విరివిగా నువ్వులు తినాలని, తిలదానం చేయాలని అంటారు. దీనికి కూడా ఒక కారణం ఉంది. ఒక్క సంక్రాంతి సమయంలోనే కాదు, పుష్యమాసం అంతా నువ్వుల్ని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ప్రత్యేకించి సంక్రాంతి రోజుల్లో దానంగా ఇవ్వాలి. మనం చేసిన ఏ కొద్ది పాపమైనా తిలదానం వల్ల పటాపంచలవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. సైన్స్ పరంగా చూస్తే ఈ కాలంలో త్వరగా చీకటి పడుతుంది. రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. విపరీతమైన చలి కారణంగా శరీరానికి తగినంత సూర్యరశ్మి లభించదు. నువ్వుల్ని తీసుకోవడం వల్ల లోపం భర్తీ అవుతుందని ఉద్దేశంతో మన పూర్వీకులు ఆ నువ్వులకి అంత ప్రాధాన్యత ఇచ్చారు. నువ్వుల నూనె ఒంటికి రాసుకొని స్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందని అంటారు. సంక్రాంతికి నువ్వులతో పాటు పెరుగు, గుమ్మడికాయ, కొత్త వస్త్రాలు దానంగా ఇవ్వాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమతో కలిపి సంక్రాంతి పండుగ 4 రోజులు పండుగ. అయినా ఈ మధ్యకాలంలో ఎక్కువగా 3 రోజులే జరుపుకోవడం చూస్తున్నాం. భోగి నాడు పిల్లలకు రేగిపళ్ళతో భోగి పళ్ళు పోయడం వల్ల వాళ్ళపై ఉన్న దిష్టి తొలగిపోతుందని అంటారు. ఇక కనుమ నాడు కాకైనా కదలదని సామెత ఉంది. ఈ రోజున ఎవరు బయటికి వెళ్లకుండా వీలైనంత వరకు విశ్రాంతి తీసుకోవాలన్నదే ఈ నియమంతలకు ఉద్దేశం. నిజానికి కనుమ అచ్చంగా వ్యవసాయదారుల పండుగ. చాలా ప్రాంతాల్లో రైతులు ధాన్యపు కంకుల్ని తమ గుమ్మాలకు వేలాడదీస్తారు. ఈ రోజున పశువులు కొట్టాలను శుభ్రం చేసి వ్యవసాయానికి సహాయపడిన పశువులను
సేద్య పనిముట్లను కడిగి అలంకరిస్తారు. పశువులతో ఏ పని చేయించరు, వాటికి పూర్తిగా విశ్రాంతినిస్తారు. రకరకాల పోటీలు నిర్వహించి ఆనందిస్తారు. ఇక తెలంగాణ ప్రాంతంలో గురుగుల నోమును ఆచరించే సాంప్రదాయం ఉంది. కొత్తగా పెళ్ళైన వారు ఈ సమయంలో మట్టితో చిన్న పాత్ర తయారు చేసి అందులో బెల్లం, నువ్వులు ఉండలు, చెరుకు ముక్కలు, చిల్లర, రేగుపళ్ళు, జీడిపళ్ళు ఇలాంటివన్నీ పెట్టి తాంబూలంగా పంచిపెడతారు. ఇది తెలంగాణలో ఉన్న ఆచారం. హరిదాసులు గొంతెత్తి పాడతారు. గంగిరెద్దుల వాళ్ళు బసవన్నలతో కలిసి పల్లెల వైపు వెళ్తున్నారు. కొత్తల్లుళ్ళు అత్తారింట్లో రసమర్యాదలు అందుకుంటున్నారు. నేతి ఎరసలు అతిథులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. పుంజులు పబ్లిక్ పరీక్షలకు సిద్ధంగా ఉన్న విద్యార్థుల్లాగా టెన్షన్ పడిపోతున్నాయి. తెలుగమ్మాయిలు ఏ ముగ్గేస్తే ఎన్ని లైకులు వస్తాయన్నది లెక్కలేసుకుంటున్నారు. ఆ మహాల్లో పండగ ఆనందంతో పాటు పిసరంత ఆందోళన కూడా కనిపిస్తోంది. అది కాలమాన పరిస్థితుల పట్ల కలవరం కావచ్చు. ఆ నిరాశ తాత్కాలికమే. అంతలోనే ఆశావాదం ఆకాశయాత్రకు సిద్ధమైన పతంగిలాగా రెక్కలు విదిల్చుకుంటుంది. భోగి మంటలతో చీకటిని తరిమేసినట్టు, ధాన్యప్రాసులతో దరిద్ర లక్ష్మిని సాగనంపినట్టు, నిండైన ఆత్మవిశ్వాసంతో నిజ జీవితంలోని సవాళ్ళను ఎదిరించగలమనే నమ్మకాన్ని కలిగిస్తుంది. కాలాన్ని దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి కాలసాక్షి. ధనుసు నుంచి మకర రాశికి మారిపోయే సమయం ఇది. ప్రకృతే కాదు, పెద్ద పండుగతో ముడిపడిన ప్రతి పాత్ర ఆ తీర్పును ఆమోదిస్తుంది. గతాన్ని గుర్తు చేసుకుంటూ వర్తమానాన్ని విశ్లేషించుకుంటూ భవిష్యత్ ప్రణాళికలు రచించుకుంటుంది. ఆ అంతర్మదనాన్ని మనము ఆలకిద్దాం.